నేను నా రూమ్లో గంటలు గంటలు ఏం చేస్తానా అని అనుకుంటారు మా వాళ్ళు ఇంటికాడ. రీల్స్ కోసం రెడీ అవ్వడం, వాటిని షూట్ చేసుకోవడం, మళ్ళీ అన్నీ తీసి ప్యాక్ చేసుకోవడం, దీనికే టైం అంతా సరిపోద్ది. అయితే చాలా మంది మీ నాన్న గురించి చెప్పొచ్చుగా అంటున్నారు. డాడీ లిటిల్ ప్రిన్సెస్ కాదమ్మా. అయినా అడుగుతున్నారు కాబట్టి ఒక గుడ్ థింగ్ ఒక బ్యాడ్ థింగ్ చెప్తా. మా నాన్న అంటే నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి. మా నాన్న అరుస్తా ఉంటాడు, నేను సైలెంట్ గా ఉంటా. ఇది కావాలి అని మా నాన్నకి వెళ్ళి డైరెక్ట్ గా చెప్పలేను. నాకు మా నాన్నకి మధ్యలో రాయబారి మా అమ్మే. ముందు మా అమ్మను గోగుతా, మా అమ్మ వెళ్ళి మా నాన్నకి చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చింది. నా దగ్గర నచ్చని విషయం ఏంటంటే మేము చెప్పేది నమ్మడు, బయట వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతాడు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఆస్తులు సంపాదించకపోయినా అప్పులు చేసి మరి మమ్మల్ని చదివించాడు. డిగ్రీలో హాస్టల్లో ఉండలేక నాన్న నేను ఇంక చదువుకొని ఇంటికి వచ్చేస్తా అంటే రా బరువులు కాసుకుందో గానీ అని చెప్పి భయపెట్టి మరీ చదివిపించాడు. ఇట్లా మా నాన్న ఊరికే తిడుతున్నాడనేది అనుకునేదాన్ని, కానీ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తున్నాడు అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకు నేను ఈ రీల్స్ చేయడం కూడా మా నాన్నకి ఇష్టం లేదు. ఫస్ట్ లో తిట్టేవాడు కానీ ఇప్పుడు ఏమనట్లేదు. నాన్న ఊరికే తిడతా ఉంటాడు కానీ ఇప్పటి వరకు కొట్టలేదు తెలుసా నన్ను.